పెద్దలందరూ వచ్చినారు కాబట్టి వారి ద్వారా మాకు సహాయం వారి కోరిక మేరకు ఒక్క సత్కారం మాత్రం ఇప్పుడు ముందు విద్యా సంవత్సరంలో ఇక్కడ చదివి ఉన్నారు. తదుపరి మన కాలేజీని అంటే ఏ విధంగా పైకి తీసుకురావాలి అనేటువంటి ఉద్దేశంతో ముందుకు వచ్చారు. తీసుకునేసి మేమే శాలరీస్ ఇస్తూ కాలేజీ విద్యార్థులమే మా ధన్యవాదాలు తెలియజేస్తూ వీరు కూడా మన కళాశాల పూర్వ విద్యార్థి. దయచేసి మిగిలిన వారంతా స్టేజ్ దిగవలసిందిగా ప్రార్థిస్తున్నాను. అధ్యాపకుల సన్మాన కార్యక్రమం ఉంది. అధ్యాపకులంతా దయచేసి మా ఫిజిక్స్ లెక్చరర్ శ్రీ నాగిరెడ్డి గారు, చేసుకున్నారు. ఈరోజు మీ ఎమ్మెల్యే గారు ఉన్నారు. కాలేజీకి ఏ సపోర్ట్ కావాలో ఎమ్మెల్యేని కూడా ఇన్వాల్వ్ చేసుకోండి. ఫ్రీ అది గవర్నమెంట్ చెప్తుంది. ఏమి లేకపోతే గవర్నమెంట్ అంటే ఫ్రీ అనిపిస్తుంది. నేను ఫ్రీలకు వ్యతిరేకం. ఆడవాళ్ళందరూ బస్సులో ఫ్రీ అని దేనికి? ఆడవాళ్ళందరూ బస్సులో దిగి ఉదయం సాయం దాకా ఉదయగిరి వింజమూరికి ఉదయగిరికి ఉదయగిరికి మధ్యలో కడిగి కింద సంఘంలో దిగి బస్ స్టాండ్ లో ఒక 4 వంకాయలు కొనుక్కొని రావాలా? తమాషా కోసం కాదు నేను చెప్పేది, గంభీరంగా చెప్తున్నా. నాకు బాధ్యత చూశాను నేను జీవితం అంతా. బస్సులో ఫ్రీ ఎందుకు? కావాల్సింది ఫ్రీగా ఇవ్వాల్సింది చదువు, ఫ్రీగా ఇవ్వాల్సింది వైద్యం, డబ్బు, పేదవాళ్ళకి చదువు, పేదవాళ్ళకి చదువు. కాలేజీలో 3 స్టాఫ్ అని ఉంటున్నారు అంటారు. ఎందుకంటే గవర్నమెంట్ గ్రాంట్ రేట్ ఇచ్చే స్కీమ్ రద్దు చేసి, ఒక పక్కేమో డబ్బులు లేవు గవర్నమెంట్ అంటున్నారు. నేను రాజకీయంలో లేను. రాజకీయం కోసం నేను చంద్రబాబు నాయుడు గారి గురించి కాదు. ఏ నాయుడు వచ్చినా ముందు నాయుడైనా రెడ్డి గారైనా అందరూ ఇదే పని చేస్తున్నారు. ఫ్రీ 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 అని ఫ్రీలు మానుకోండి. ఉచితాలు అనుచితం అవుతాయి. ఉపయోగపడి పనులు చేయండి. రోడ్లు కరెక్ట్ రోడ్డు వేయాలంటే డబ్బులు లేవు. రోడ్డు, కరెంటు, నీరు, మంచినీరు నాకు చెప్పాడు కదా, సోమసారి నుంచి ఇక్కడ దాకా రావాలి. అప్పటి నుంచి ఆలోచన జరుగుతోంది. అప్పుడు 32-35 కోట్లతో పథకం రూపొందించాం. ప్రతి ఇంటికి పైపు నీళ్లు ఇవ్వాలనేది ప్రధానమంత్రి యొక్క ఆశయం. నీళ్లు ఇవ్వండి, రోడ్లు వేయండి, కరెంటు పోకుండా రైతుకి 12 గంటల రోజు ఉండేట్టుగా చూడండి. దాంతోపాటు జబ్బు వస్తే దగ్గర ఆసుపత్రి, ప్రభుత్వ ఆసుపత్రి ఉండేట్టుగా, ఆసుపత్రి ఉంటే డాక్టర్ ఉండేట్టుగా, డాక్టర్ ఉంటే మందులు ఉండేట్టుగా ఆ వ్యవస్థను ఏర్పాటు చేయాలి. ఇది చాలా ముఖ్యం. ఇవాళ దీన్ని వదిలిపెట్టి మిగతా వాడికి ఫ్రీ ఇవ్వడం అవుతుందో ఉచితం కాదు. నేను ఏ రాజకీయ పార్టీని ఉద్దేశించి నేను మాటలు చెప్పడం. చంద్రబాబు నాయుడు గారు చాలా పరిపాలనా దక్షుడు, మంచిగా కూడా పరిపాలన చేస్తున్నాడు. మన సహచరుడు కూడా మేము ఇద్దరు కలిసి ఒకసారి 78 ఎమ్మెల్యే ఏమో, నేను ఉదయగిరి నుంచి, ఆయన చంద్రగిరి నుంచి, అక్కడి నుంచి మంచిగా పనిచేస్తున్నాడు, కష్టపడుతున్నాడు. లోకేష్ కూడా కష్టపడుతున్నాడు, పవన్ కళ్యాణ్ కూడా కష్టపడుతున్నాడు. నేను ఇష్టపడిన పని కష్టపడి చేస్తే నష్టపడేది అనే మాట వాళ్ళకి కూడా చెప్తున్నాను. దయచేసి ఉచితాలు వదిలిపెట్టండి. మోడీ గారు ఈ దేశంలో ఉన్న పేదవాళ్లకు, చాలా మంది తెలియదు, మోడీ గారు 82,000 కోట్లు ప్రతి సంవత్సరం ఖర్చు పెట్టి మనకిచ్చే రేషన్ 2 రూపాయలకి ఇచ్చేట్టుగా చూస్తున్నారు. పేదవాళ్ళకి మనం చేయాలి. మనం ఇచ్చే ఫ్రీ ఏదైనా ఇస్తే డబ్బులు గవర్నమెంట్ నుండి ఫ్రీగా ఇవ్వాలంటే పేదవాళ్ళకి మాత్రమే పరిమితం చేయాలి. లేదా వైకల్యం ఉన్నవాళ్ళు